ఇక మూడో క్వాలిటీ ఏమిటంటే మనలో లోపించేది, మా సహోదరుని మీరు బాధ పెట్టేది ఎక్కువ సార్లు జరిగే పాపం ఏంటంటే గానమే ఉంటుంది, ప్రతిగానం ఉండలేదు. మూడోది వారు గాన ప్రతిగానములు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా మైకితే చెలరగిపోవటం కాదు కదా. ఆరాధనలో ఎవరో ఒకరు, ఆయన కాకపోతే చిన్న పిల్లడికి అప్పగిస్తే, ఎవరికి అప్పగిస్తే వాళ్ళే. వర్షిప్ చేస్తున్నామంటే గానం చేస్తే మనందరం కలిసి మరలా చెయ్యాలా. తమాష చూస్తే ఎట్టండి ఆరాధనలో. ఆయన ఆడిషన్కి వచ్చాడా, మీరేమండి జడ్జీలా కూర్చొని ఈ పాట అలా కాదు, ఈ స్కేల్లో ఎత్తాల్సిందే, టెంపో తగ్గింది, అవి తగ్గితే సరిపోద్ది. అసలు యేసు రక్తం ఇచ్చి దేవునికి స్తోత్రం. ఎవరు వేశారు మనకు ఆ డ్యూటీ? పరీక్షలు పేపర్ దిద్దుడు అప్పనికి ఎవరు దిద్దుడు, వాళ్ళకి బోల్ డబ్బులు ఇస్తారు. నీకెందుకు? నువ్వు కరెక్షన్ చేస్తే ఊరికి నీకు ఎవరు డబ్బులు ఇస్తారు? నీకు ఎందుకు? ఉన్న మార్కులు పోతాయి నీకు. మనకి ఎందుకు వచ్చిన పని అది? ఇక్కడ గానం స్టార్ట్ అవ్వగానే వెంటనే ఏకీపించడానికి, ప్రతి గానం చేయడానికి మనం రెడీ అయిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒకటేమిటి చెప్పండి? తాము మరుగై దేవుణ్ణి ప్రత్యక్షపరిచే ఆరాధన. రెండవది మనం ఏం పొందామో కాదు, తను ఏమైనాడో దాన్ని బట్టి ఆరాధన చేయటం. మూడవది ఏకీభించి గాన ప్రతిగానాలు చేయటం. నాలుగవది శక్తివంతంగా చేయటం. అనండి, దేన్ని బట్టి చెప్తున్నాం? గడప కమ్మల పునాదులు కదిలిపోయింది అంటే దేవుని స్తోత్రం. కొంతమంది 8 పాటలు కాదు 80 పాటలు పాడిన వాయిస్ కూడా స్ట్రెయిన్ అవ్వదు కనీసం. ఎందుకని? సులువు చూసుకుంటాడు జాగ్రత్తగా. డౌన్లో సైకిల్ దొక్కే బాబు చెమట పట్టకూడదు, గొంతు స్ట్రెయిన్ అవ్వకూడదు, చేతులు నొప్పి రాకూడదు. అందులో చేతులు పైకి ఎత్తమంటే ఎలాగంట, ఇదేం పనికి మళ్ళీ చేతులు ఎత్తడమరా? బహుమూల రోగం తగులుకున్నట్టు దేటి ఇలాగా చేతులు ఎత్తడం అంటే ఎలాగండి? ఇలాగా కొంతమందికి ఇది ఇవన్నీ పనికిమాలి సోకులు, ఈ చెత్త సోకులు చేయకూడదు. కొంతమందికి ఏటో మరి ఇక్కడ గాంధీ గారి బొమ్మ చూశాడు, ఎటు చూశాడో ఆరాధన అనగానే ఇంతే. నువ్వు చూసేయాలి, మరి నువ్వు చూడాలని చేస్తారు అందరూ. నీ ప్రార్థన చేసుకోవచ్చు కదరా, నీ మటుకు నువ్వు దేవుని ఆరాధించుకోవచ్చు కదా. ఏమమ్మాయికత్వం సండే స్కూల్ పిల్లల కేటగిరీలో ఎట్లా చేశారంటే ఆరాధన శక్తివంతంగానండి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో అన్న దేవుడు పూర్ణ బలముతో చెప్పలేదా? పూర్ణ శక్తితో చెప్పలేదా? అసలు నీ స్వరం ఎప్పుడైనా చర్చలో గట్టిగా వినపడిందా? నేను అంత గట్టిగా ఉన్నది. నీ స్టైలా మెయింటైన్ చేయి, మరి అదే నీ స్టైలే మెయింటైన్ చేయి. చచ్చిపోయిందా కదే మెయింటైన్ చేయి. నేను ఒక మాట చెప్పనా, ఎవరి స్టైలు వాళ్ళు మెయింటైన్ చేసుకునే ఒక క్లబ్బో పబ్బో కాదు ఇది. అందరము పరలోకపు స్టైల్లోకి వచ్చేయాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. స్వరం ఎత్తి పాడాలి, చప్పట్లు కొడితే కూడా కొంతమంది చప్పట్లు కొడతారు. ఈగలన్నీ కృతజ్ఞత కూటం పెట్టుకుంటా ఈడి పేరు మీద, ఈడంత మంచోడు ఎవరు లేడు మమ్మల్ని చంపట్లేదని. ఒక పాస్టర్ గారు అంటారు, చప్పట్లు కొడుతుంటే పొరపాటున దారి తప్పి అవ్వమ్మను మోసం చేసిన గట్ట సర్పం చేతుల మధ్యలోకి వస్తే తల చెత్త అయిపోవాలట. అలా కొట్టాడు చప్పట్లు. అయ్యో బాబు, నేను ఒకసారి మొదటిసారి విన్నప్పుడు ఏం చెప్తున్నాడు అంటే తల చెత్త అయిపోవాలి. ఇదా కొంత చప్పట్లు కొడతాడంటే శబ్దం కూడా రాదండి. అసలు చప్పట్లు కొట్టడం చేతులు ఒప్పడం కాదు. యు నీడ్ టు మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్. దట్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. అటు చివరి డుక్కు ఉంది కదా, లేకపోతే చివరికి లాస్ట్కి వచ్చాడు. అలాగ పలస చిన్న దిగురుతుంటుంది. అలాగే ఈ లోపల గోయితో వేసుకొని పెట్టి చేసుకోవచ్చు. లాస్ట్ది అది ఎలాగ అయిపోగానే తీసేయి. ఆ రకంగా కొట్టమండి చప్పట్లు. సత్యం వాళ్ళు లెగిసి కూర్చోవాలి. అసలు ఏదోసారి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా.